ఊహానే పాప యాక్ట్ చేసింది ఇందులో, చిన్న పాప. చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి. తన గురించి వచ్చాను, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి చాలా బాగా చేసింది. అండ్ చాలా ఎమోషనల్గా ఉంది తన క్యారెక్టర్. బట్ నరేష్ గారు లాస్ట్ ప్రీవియస్ మూవీస్ నాంది దగ్గర నుంచి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారనుకోవచ్చు. ఎందుకంటే ఉగ్రం అనేది ఒక కన్నడ ఫిలిం రీమేక్. నేను చూడలేదు, ఒరిజినల్ చూడలేదు ఇప్పటిదాకా. డైరెక్ట్ నరేష్ గారు చేస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి ఈ ఫిలిం కోసం వెయిట్ చేశాను, డైరెక్ట్గా తెలుగులో చూద్దామని చెప్పేసి. నేనైతే చాలా ఎక్స్ట్రీమ్గా సాటిస్ఫై అయ్యాను ఈ మూవీతో. ఎందుకంటే కామెడీ రోల్ నుంచి డైరెక్ట్ యాక్షన్ చేశారు కదా. అప్పుడు అండి నరేష్ గారు ఓన్లీ కామెడీ పరంగా మనల్ని సాటిస్ఫై చేయడం అప్పట్లో జరిగింది. ఆయన కామెడీ రోల్ చూసి సుడిగాడు తర్వాత ఎన్నాళ్ళు హిట్ లేదు మీ అందరికి తెలుసు. ఎందుకంటే అప్పటికే జనాలు ఒక జోనర్కి అలవాటు పడిపోయి అందులోంచి బయటకు వచ్చి అప్డేట్ అయిపోయారు. నరేష్ గారు కూడా ఏంటంటే ఇంకా జనాలు అప్డేట్ అయ్యారని తెలుసుకొని మెల్లగా నాంది నుంచి డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ స్క్రిప్ట్ సెలక్షన్ స్టార్ట్ చేశారు. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ తగ్గట్టు నాంది అనేది చాలా సూపర్గా వర్కౌట్ అయింది. నరేష్ నీలా యాక్షన్ సీక్వెన్స్ చూడడం ఎలా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక పోలీస్ క్యారెక్టర్ అనేది ఎప్పుడైనా సరే మనం పవర్ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమాలో పవర్ఫుల్నెస్ తో పాటు స్టోరీ ఉంది సినిమాలో. ఎందుకంటే ఒరిజినల్ నేను చూడలేదు కాబట్టి స్టోరీ ఇంకా చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. బయట సమాజం ఎలా ఉంది, అబ్బాయిలు ఎలా ఉన్నారు, ప్రతి ఒక్క అబ్బాయి ఎందుకు చూడాలంటే ఈ సినిమాని, బయట సమాజంలో మన అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయకూడదు, అమ్మాయిలు 100% చూడాలి. ఎందుకంటే అబ్బాయిల దగ్గర నుంచి మనం కొన్ని బిహేవియర్, కొన్ని రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ క్రూషియల్ సిచ్యువేషన్స్లో ఎలా సర్వైవ్ అవ్వచ్చు, అంటే గవర్నమెంట్ ఎందుకు ఉంది, ఆ టైంలో మన నిజంగా గవర్నమెంట్ మనల్ని ఎలా ఆదుకుంటుంది అనేది అమ్మాయిలు తెలుసుకుంటారు. అబ్బాయిలు ఏం తెలుసుకుంటారంటే ఎలా ఉంటుంది అమ్మాయిలతో. అంటే బయట సొసైటీ కొంతమంది రౌడీ వెదవులు కానీ చిల్లర వెదవులు కానీ కొంతమందిని టీజ్ చేయడం, హరేస్ చేయడం ఇదంతా కామన్గా చూస్తూ ఉంటాం. బట్ మనం లైట్ తీసుకుంటాం సమాజంలో, మనం సరే మన లైఫ్ మంది అన్నట్టు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరూ దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని సమాజంలో ఎలా బ్రతకాలి ఏంటి అనేది కొద్దిగా ఈ మూవీలో డిస్కస్ చేశారు. థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. అంటే విరూపాక్ష మనం చూసాము, దానంత కాకపోయినా సరే అది ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. హారర్ ప్లస్ థ్రిల్లింగ్ కూడా ఉంది. ఎందుకంటే సినిమా లాస్ట్ వరకు మనకి విలన్ ఎవరు, అంటే ఏం జరిగింది యాక్చువల్గా, సినిమా స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కొద్దిగా సస్పెన్స్ మెయింటైన్ చేసి ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ని బాగా సస్టైన్ చేశారు. చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది సినిమా మాత్రం. నరేష్ గారిని ఇలా చూడడం, ఎందుకంటే అప్పట్లో శంభో శివశంభో చూసాం నరేష్ గారిని. అప్పట్లో 2008లో అరౌండ్ 8-9 ఫిల్మ్స్ రిలీజ్ చేశారు నరేష్ గారు. బట్ అన్ని కూడా సేమ్ రోల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఎక్కడ కనిపించలేదు. బట్ ఈ పర్టికులర్ జోనర్ని చూస్ చేసుకోవడం, ఈ రోల్లో చూడడం, కామెడీ ఎక్కడ లేదండి. కామెడీకి స్కోప్ లేదు యాక్చువల్గా. మనం కామెడీ ఉంటే నిజంగా కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం ఇంకా. ఎందుకంటే సినిమా ఒక ఫేజ్గా వెళ్తున్నప్పుడు కామెడీ అనేది కొద్దిగా ఇంటరప్ట్ చేసేస్తుంది ఉన్న స్టోరీని కూడా. సో మనం ఏంటంటే స్టోరీతో కనెక్ట్ అయిపోతాం సినిమా స్టార్ట్ అవగానే. ప్లస్ నరేష్ గారి రోల్ని ఫాలో అవుతూ వెళ్తే మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. యాక్చువల్గా చిన్నపాప క్యారెక్టర్ చాలా క్యూట్గా చేసింది. నాకైతే మా ఇంటి దగ్గర ఒక చిన్న బుడ్డి పిల్ల ఉంటుంది అనమాట. మూవీ హైలైట్స్ అంటే ఒకటి స్టోరీ అండి. ఎందుకంటే స్టోరీ మనం చూస్తూ ఉంటాం కానీ బట్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా డీల్ చేశారు, చాలా ఎంగేజ్ చేశారు. నరేష్ గారి పర్ఫార్మెన్స్ చాలా యూనిక్ పర్ఫార్మెన్స్, యూనిక్ రోల్ పడ్డది. ప్లస్ చిన్న పాప వాళ్ళ కూతురు, నరేష్ గారి కూతురు రోల్ ప్లే చేసింది ఊహా అని చెప్పేసి. ఆ అమ్మాయి చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ తంది. తనతో చాలా స్టోరీ బాగా డ్రైవ్ చేశాడు డైరెక్టర్ గారు. ప్లస్ హీరోయిన్ కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఎమోషనల్ స్టోరీ అండి, ఎమోషనల్ స్టోరీ ప్లస్ సాడ్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఫ్యామిలీ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క అమ్మాయి, యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అంటారు. మూవీని ఫ్యామిలీతో నాకు తెలిసి 2 times ట్రై చేయొచ్చు అండి. సో యూత్ కూడా కనెక్ట్ అయ్యారు అంటే మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ పరంగా. అవును, యాక్చువల్గా నాకు నాంతి కంటే ఇదే బాగా అనిపించింది. ఇంకా ప్రీవియస్ మూవీ నాంతిని బాగా ఎంజాయ్ చేశాను నేను. అంటే నరేష్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు. ఒక 8 years బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తర్వాత 8 years తర్వాత నాంది కంబ్యాక్ వచ్చింది. ఈ సినిమా ఇంకా బాగా అనిపించింది నాకు నాందితో పోలిస్తే. ఇట్లు ప్రజానికం మారేడుపల్లి అనే మూవీ చూసాను కానీ కొద్దిగా అంత సాటిస్ఫై అవ్వలేకపోయాను. ఈ సినిమా మాత్రం బాగా అనిపించింది, నిజంగా సూపర్ ఉంది మూవీ మాత్రం, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. అల్లరి నరేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నమాట. ఇదివరకు ఎన్నెన్నో సినిమాలు వచ్చినాయి, ఈ సినిమాతో బెస్ట్ యాక్షన్ ఇచ్చాడు అల్లరి నరేష్ గారు. డైరెక్టర్ గారు మీరు నిజంగా 3 పెళ్లిళ్ళు చేసుకుని తప్పలేదు సార్. నిజంగా అంత బాగా తీశారు. సినిమా అంత హ్యాపీనెస్ ఉంది. మార్కెట్లోకి ఎన్నో పోతూ ఉంటాయి, కొన్ని సినిమాలు మాత్రం మనసు గుచ్చుకుంటాయి. సో అటువంటి ఈ సినిమా, ఈ ఉగ్రం సినిమా, సో ఈ వారం చెప్పాలంటే నిజంగా ఎన్ని సినిమాలు వచ్చినా వేస్ట్ వరస్ట్ అండి. ఒకటే ఒక సినిమా ఉగ్రం సినిమా చూడండి. బాక్స్ ఆఫీస్ అల్లరి నరేష్ దుమ్ము దులిపాడు భయ్య. నిజంగా బాస్ ఈజ్ బ్యాక్ అంటారు కదా, అది అల్లరి నరేష్ మాత్రమే. ఒకవేళ నేను చెప్పింది అడిగితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSP PAVAN పవన్ SSP పవన్ SSPకి మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షో టికెట్ పట్టుకెళ్ళండి. చెప్పాను కదా, సినిమా ఉగ్రం బాక్స్ ఆఫీస్ దించేశాడు భయ్య, గుణపం దించేశాడు అల్లరి నరేష్. థ్యాంక్ యూ. అయితే లేదు అంటే ఇప్పుడు కామెడీ రోజు చేసే అల్లరి నరేష్ యాక్షన్ దిగారు కదా, మీకు మెసేజ్ ఏంటంటే ఒక సొసైటీలో నిజంగా కొన్ని జరిగే ఎలిమెంట్స్ గురించి చూపించాడు మనకి. మెడికల్ మాఫియానా హిజ్రా గురించి చూపించారు. అవునా, దాంతో హిజ్రాతో ఫైట్ కూడా ఉంటది, అది బాగుంది. స్టోరీ లైన్ ఏంటి? మెడికల్ మాఫియా. మెడికల్ హైలైట్ అంటే ఏం చెప్తారు? ఇంకోటి ఏంటంటే కిడ్నాప్స్ వల్ల చిన్నపిల్లలు కానీ
ఫ్రమ్ చిన్నపిల్లలు టు ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఎవరినైతే కిడ్నాప్ చేస్తున్నారో వాళ్ళని అసలు ఏం చేస్తారు, అసలు ఆ కిడ్నాప్స్ ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి సినిమా చూపించాడు. అండ్ పోలీసు యొక్క కష్టం ఏంటో చూపించారు, ఒక పోలీసుల యొక్క కష్టం. కామెడీలు ఏం లేవు అసలు, మొత్తం ఉగ్రం. ఆయన క్లైమాక్స్ లో చింపేశాడు. వర్త్ వాచ్ సినిమా, ఆయన కోసం చూడండి అందరూ. ఇంకా చెయ్యాలన్న ఇలాంటి సినిమాలు. కామెడీ ఒక్కటే ఇప్పటి వరకు చూశారు, ఇప్పుడు మాస్ చూడండి, చాలా బాగా చేశాడు మాస్. ఆయన యాక్టింగ్ లో ఎక్కడ తప్పు లేదు అసలు. సూపర్ అసలు మాస్. ఆయన లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ కి ఒక బీజిఎం పెట్టి ఆయన అదరగొట్టాడని చెప్పాలి. ఆయనను క్యారీ చేసింది బాగా. హీరోని మనం క్యారీ చేస్తేనే బీజిఎం అంటాం. కొన్ని సీన్స్ ఎలివేట్ చేస్తాం. హీరోయిన్ కి స్కోప్ అంటే ఉంది. ఆ హీరోయిన్ తో కూడా కొంచెం కథ నడుస్తూ ఉంటది అనమాట. హీరోయిన్ ని కూడా కిడ్నాప్ చేయడం వల్ల ఈయన ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఉగ్రం సినిమా తీసిన తర్వాత చూడొచ్చు, నేను పక్కా చూస్తాను. ఉగ్రం అంటే ఇప్పుడు ఇప్పుడు ఒపీనియన్ చెప్తున్నా, హీరోయిన్ కి పెద్ద హీరోయిన్ కి చిన్న పాపకు కూడా స్కోప్ చాలా ఇచ్చారు. ఇద్దరికి అంటే కూతురుగా యాక్ట్ చేసింది అల్లరి నరేష్ గారికి. ఆయన కామెడీ చేస్తే చూస్తాం కానీ ఆయన యాక్షన్ చేస్తే ఇంకా బాగా చూస్తాం. అది కొంచెం చెప్తే బాగుంటుంది. పోలీస్ ప్రాబ్లమ్స్ చూపించారు, అంటే ఒక పోలీస్ కష్టం చూపించారు మనకు బాగా. ఎంటర్టైన్మెంట్ కాదు అని కాదు, బట్ ఒక మెసేజ్ లేకపోతే ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్ గురించి ఎక్కువ వెళ్ళకండి ఈ సినిమాకి. ఇది కొంచెం వేరే టైప్ సినిమా. ఈ సినిమాని చూడండి, అంతే బాగుంటుంది సినిమా. అది అంత ట్విస్ట్ ఏం లేవన్నా, అంటే కానీ మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలా నరేష్, ఓన్లీ నరేష్. మూవీ యావరేజ్ హిట్ మరి అన్న. డెఫినెట్లీ అన్న. అల్లరి నరేష్ అన్నప్పుడు అల్లరి అనేది ఒక కామెడీ పాయింట్ ఆఫ్ లో అన్నారు కదా, యాక్షన్ నరేష్ అని అంటారు ఇప్పటి నుండి. ఎందుకంటే అంత బాగుంది మూవీ. యాక్షన్ అన్న, యాక్షన్ కి సెట్ అయినా ఇంకో మోర్ యాక్షన్ మూవీస్ కావాలన్నా నాకు అది ఖచ్చితంగా. మూవీ చాలా బాగుంది సార్. అంటే ఇప్పటి నుంచి కామెడీ రోల్స్ చేస్తారా లేకపోతే యాక్షన్ మూవీస్ చేయాలనుకోండి. ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ గురించి ఒక్క నిమిషం ఒక్కొక్కరు అడగండి అందరూ. యాక్షన్ అంటే ఒక ఐడెంటిఫికేషన్ గురించి కామెడీ చేశారు. ఇప్పుడు ఏంటంటే యాక్షన్ దిగారు కాబట్టి యాక్షన్ మూవీస్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ కామెడీ వెళ్ళిపోతే బాగుంటుంది, బట్ ఇంపాక్ట్ తక్కువ అవుతుంది. ఇంకా మోర్ కామెడీ యాక్షన్ రెండు బాగున్నాయి, ఇంకా బాగుంటుంది మిక్సింగ్. కాబట్టి మోర్ దెన్ అలాంటివి కోరుకుంటున్నాను. మూవీలో ఏమైనా కామెడీ సీన్స్ లేవు, బట్ ఓవరాల్ యాక్షన్. అన్న ఏదో క్వశ్చన్ అడిగావు అన్న, ఎలా అనిపించింది అన్న మూవీ? చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో మూవీ. ఇక ఏం చెప్తారన్న మూవీలో? ఫైటింగ్ అన్న ఎక్కువ ఎవరికి స్కోప్ ఇచ్చారు ఈ మూవీలో? హీరోదే. అల్లరి నరేష్ మొత్తం స్కోప్ 90% మొత్తం అల్లరి నరేష్ అన్న ఎలివేషన్స్ తోటి చాలా బాగుంది. మూవీ అసలు ఉగ్రం. బాణం దిగింది ఒక్కొక్కడికి, ఎక్కడ దిగింది తెలియదు కానీ ఉగ్రం అయితే ఒక్కొక్కరికి ఉగ్రంగా బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది. ఉగ్రం డెఫినెట్లీ ఉగ్రం. ఈ 12 days మొత్తం ఉగ్రం వేసుకోవచ్చు. మెసేజ్ చెప్పదు, చూస్తే బాగుంటుంది. మెసేజ్ అనేది మెసేజ్ ఇస్తే బాగుంది, చూస్తే మెసేజ్ అయినట్టు బాగుంటుంది. మూవీ ఎక్కువ ఎవరు ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుద్ది. చాలా చాలా బాగుంది బ్రో ఉగ్రం మూవీ. అమేజింగ్ బ్రో, చాలా చాలా బాగుంది, అమేజింగ్. అంటే ఒక్కసారిగా కామెడీ రోల్స్ చేసి డైరెక్ట్ యాక్షన్ లోకి దిగారు కదా ఉగ్రంగా, మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆడియన్స్ ఈజీగా కన్వే చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఒక ఐడెంటిఫికేషన్ మీకు ఇందాకనే చెప్పా, ఒక గుర్తింపు గురించి ఒక కామెడీ అనేది కావాలి. ఆ గుర్తింపు వచ్చాక ఏ క్యారెక్టర్ చేసినా ప్రతి ఒక్కరు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఒకప్పుడు కామెడీ చేసి ఇప్పుడు యాక్షన్లో దిగారు కాబట్టి యాక్షన్ అందరికి నచ్చుతుంది. ఒక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్ చూడండి. ఒకప్పుడు నరేష్ అన్న ఎట్లుండే కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఈ యాక్షన్ మూవీ చదువుడు కూడా మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేస్తారని ఖచ్చితంగా ఒక మూవీ లవర్గా, ఒక మూవీ ఆడియన్స్గా అల్లరి నరేష్ అన్న ఇష్టంతో ఈ మూవీకి వచ్చా. మీ అందరికి కూడా నచ్చుతాయి ఇలాంటి యాక్షన్ మూవీస్ అన్న నుండి. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ మీరంతా. అంటే నాంది కూడా తీశారు ప్రీవియస్ గా చూసుకుంటే, నాంది కన్నా ఇది బాగుందా లేకపోతే? నాంది కంటే డబల్ ఇది ఉంది. నాందిలో ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ తోటి ఒక ఎలివేషన్ తోటి ఉంది. దానికి సబల్ సేమ్ డైరెక్షన్, సేమ్ స్క్రీన్ ప్లే అన్నీ ఒకటే. అక్కడ ఎలాంటి అయితే ఎలివేషన్స్ ఇచ్చారో నాందికి దానికి మించి ఇది ఉంది. ఏంటంటే ఒక్కొక్కటి చేసే స్కిల్స్ ప్రూవ్ అవుతుంటారు. ఆ మూవీ చేయడం వల్ల ఈ మూవీకి స్కిల్స్ బాగా ప్రూవ్ అయిన వాళ్ళకి చాలా బాగుంది. ముందు కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా యాక్షన్ చేస్తే బాగుంటుంది అంటారా? మళ్ళీ కామెడీలో చూడాలనుకుంటున్నారా? కామెడీ తక్కువ అనుకుంటున్నా, యాక్షన్ మూవీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న నుండి. ఏంటంటే ట్రీజర్ షాట్ చాలా బాగుంది నిజంగా, అంత ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి. ఏంటంటే ప్రతి ఒక్క హీరోకి ఒక్కొక్క యాక్షన్ మూవీ 6 packs అనే అవసరం లేదు. కావాల్సింది యాక్టింగ్లో ఒక టాలెంట్, క్యూరియాసిటీ. ఆ టాలెంట్ అనేది అన్న దగ్గర చూసాం కాబట్టి మోర్ దెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ యాక్షన్ మూవీస్. యా, థ్యాంక్ యూ సో మచ్.